హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ సోరకాయ సర్వపిండిని ఏ విధంగా చేసుకోవాలో ఈజీ అండ్ సింపుల్గా అండ్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. రొటీన్గా చేసుకునే సర్వపిండి కాకుండా ఈ విధంగా సోరకాయతో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. వీడియో ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం వీడియో ప్రాసెస్ చూసిద్దాం. దీనికోసం అయితే మంచిగా లేతది ఒక సొరకాయ అయితే తీసుకోవాలి. దీని పీల్ అంతా తీసేసుకొని చక్కగా గ్రేటర్తో తురుముకోవాలి. ఈ విధంగా పీల్ అంతా తీసేసుకొని చక్కగా మనం గ్రేటర్ తీసుకొని గ్రేటర్తో మంచిగా తురుముకోవాలండి. ఈ విధంగా పెద్దగా తురుముకోవాలి. ఇప్పుడు సోరకాయ తురుమును ఈ విధంగా తురుమును అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 kg బియ్యం పిండి తీసుకోవాలి. దీంట్లో ధనియాలను ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అండ్ పల్లీలను కూడా వేసుకోవాలి. అండ్ నువ్వులు, కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం కారపొడి కూడా వేసుకోవాలి. కారపొడి మన కారానికి తగినంత కారపొడి అయితే వేసుకోవాలి. అండ్ సాల్ట్ అండ్ మనం ముందుగా నానబెట్టుకున్న ఈ విధంగా పచ్చి శనగపప్పును అయితే నానబెట్టుకొని పప్పును అయితే వేసుకోవాలి. అండ్ కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో కలిసేలాగా గట్టిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనమైతే ముందుగా తురుము పక్కన పెట్టుకున్న ఈ సొరకాయ తురుమునైతే ఇందులో యాడ్ చేసుకొని చక్కగా మొత్తం పిండిలో కలిసేలాగా వాటర్ వేయకుండా ఇదే తురుముతో చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా మొత్తం అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ సర్వపిండిని అయితే మనం ఈవెన్గా ఉన్న ఒక సర్వపిండి గిన్నెలో లేకపోతే ఒక ఈవెన్గా ఉన్న ఇలాంటి గిన్నెలో మనమైతే ఆయిల్ వేసుకొని చక్కగా ఆయిల్ అంతా గిన్నెకంతా స్ప్రెడ్ చేసుకొని కొంచెంగా తీసుకుంటూ పిండిని ఈ గిన్నెకైతే ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలండి. బాగా పలుచగా కాకుండా అండ్ బాగా మందంగా కాకుండా మీడియంగా ఇలా ప్రెస్ చేసుకొని దీనికైతే చిల్లులు పెట్టుకోవాలి. ఈ విధంగా చిల్లులు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం అయితే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే మనకైతే గిన్నె నుండి ఈజీగా వస్తుంది సర్వపిండి అనేది. ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకొని 5 minutes ఈ విధంగా మూత పెట్టుకొని అయితే కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత 5 minutes తర్వాత మూత తీసుకొని ఇందులో ఆయిల్ని ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ అంతా హెడ్జెస్కి అంతా అంటేలాగా ఈ విధంగా చేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కాల్చుకోవాలి. మూత తీసుకొని ఈ విధంగా కాల్చుకుంటే ఒక 10 to 15 minutes ఈ విధంగా కాల్చుకుంటే రెడ్గా కాల్చుకుంటే మనకైతే ఎంతో టేస్టీ అయిన సోరకాయ సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది. ఇది మొత్తం చల్లారాక మనకైతే గిన్నె నుండి అయితే ఈజీగా వస్తుంది. అండ్ సోరకాయ సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లోకైనా అండ్ స్నాక్స్ టైంలో అయినా కంపల్సరీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.